ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి చెల్లును గాక. మీ అందరికీ ఈ పునరుద్ధానం లేక ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను యేసుక్రీస్తు నామములో. ఆమేన్. మనమందరం కూడా ఈ పునరుద్ధానమును బట్టి మనమందరం కూడా బ్రతికి ఉన్నాం. ఎంతమంది నమ్ముతున్నారు ఈ విషయాన్ని? ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దాం అందరం కూడా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మరొకసారి ఈ పునరుద్ధానానికి ఇది తొలి మెట్టు, తొలి దినంగా దేవుడు మనకి, మన జీవితాలకి ఆయన అనుగ్రహించాడు. ఈ పునరుద్ధాన దినమును బట్టే మనం ఏమవుతున్నాము? జీవించాం. ఓకే, ఒకసారి వినండి. మరణము, చావు కదా. ఎంతమందికి భయం చావు అంటే? అందరికీ భయమే చావు అంటే కదా. అందరికీ భయం. ఊహ తెలిసిన వాడి దగ్గర నుంచి, చిన్న పిల్లోడి దగ్గర నుంచి, ఆడు పురుగు నుంచి వస్తే ఏం చేస్తాడు? పారిపోతాడు కదా. వయసు అయిపోయి 100-120 సంవత్సరాలు వచ్చే వరకు కూడా మరణ భయం. అందుకనే ప్రతి విషయంలో మనము జాగ్రత్త అనేది వహిస్తూ ఉంటాం అన్నమాట. అర్థమవుతుంది కదా. భయమా లేదా మనకి మరణం అంటే? అవునా? అయితే నేను ఒక చిన్న విషయం చెప్తాను ఇక్కడ. చాలామంది అమెరికన్స్ ఉంటారు, ఫారినర్స్ ఉంటారు కదా, వాళ్ళకు చావు అంటే భయం ఉంటుందా? ఉంటుందా భయం? ఉంటుందా లేదా? ఉంటుందా? కానీ ఆ చావుకి నియర్ వేస్తారు. చాలా ఎక్స్పెరిమెంట్స్ చాలా అన్నీ కూడా వాళ్ళే చేస్తారు. మనం చెయ్యం. కాలంలో దూకాలంటే ఆలోచిస్తాం మనం. వాళ్ళు సముద్రంలో దిగితే డై చేస్తారు. వాళ్ళ సాహసాలు అలాంటి, ప్రాణానికి తెగించి, లేకపోతే ధైర్య సాహసాలు ఉరికినే ఒక అర్థం వెళ్ళదు. కానీ చావు అంటే ఎవరికైనా భయం. ఆ పరిస్థితి వచ్చిందంటే ఎవరికైనా భయమే. అవును కదా, చెప్పండి. నాకు చావు అంటే భయం లేదన్నాడు ఎవరైనా ఉన్నారా? ఖచ్చితంగా నేను చచ్చిపోతానేమో, హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే తెలుస్తుంది నేను చచ్చిపోతానేమో అనేసి అనమాట. అంత భయంకరమాట. అయితే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ చావు నుండి, ఈ చావు అనే భయం నుంచి మనల్ని ఏం చేశాడు? తొలగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేని ద్వారా? ఈ పునరుద్ధానమును బట్టి అన్నమాట. పునరుద్ధానం అంటే అంటే తిరిగి లేచాడు అన్నమాట. అర్థమవుతుందా? తిరిగి లేచాడు. ఎక్కడి నుంచి తిరిగి లేచాడు ఆయన? ఎక్కడి నుంచి తిరిగి లేచాడు? ఏమయ్యాడు ఆయన? మరణించాడు. ఆయన మరణించాడు. మరణించి ఏం చేయబడ్డాడు? సమాధిలో పెట్టబడ్డాడు. ఆయన చెప్పిన ప్రకారముగా, ఆయన ప్రవక్తలు ఈయన మూలముగా రాసినటువంటి ఈ లేఖనముల ద్వారా నెరవేర్చబడ్డది భూమి మీద. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి ప్రవచనము, ప్రతి మాట అది నెరవేర్చబడింది. భూమి ఆకాశములు గతించిన నా మాట ఎన్నడూ కూడా గతించిపోయి. ఇది వాగ్దానం. అందుకనే ఏదైనా వాగ్దానం వచ్చిందంటే అపనమ్మకము కానీ, అవిశ్వాసము కానీ కనుక మనం ఉంటే డెఫినెట్గా మనం ఫెయిల్ అవుతాం, అది ఫెయిల్ అవుతుంది. ఇది గమనించాలి. నువ్వు నమ్మినట్లయితే నా మహిమను చూస్తామని అన్నాడు దేవుడు. అర్థమవుతుందా? ఒక సందర్భం చెప్తాను మీకు. తను బాగా ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు? మీకు బాగా తెలుసు. తరచూ యేసయ్య ఎక్కడికి వెళ్తాడు? ఎవరైనా? లాజర్ చనిపోతాడు కదా. లాజర్ యొక్క సహోదరు ఏమంటారు తెలుసా? ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండున్నట్లయితే నా సహోదరుడు మరణించాడు అని అంటాడు. చూద్దాం అది కూడా ఒకసారి. అర్థమవుతుందా? అంటే దేవుడు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే, నువ్వు నా దగ్గర ఉంటేనే, నువ్వు నాకు సమీపంగా ఉంటే ఆయన మరణించకపోవద్దు అన్నారు. ఇప్పుడు చూద్దాం ఒకసారి. యేసుని మనం చూసామా?
చూడలేదు. చూసామా? ఎంతమంది చూశారు? ఆయన మాటలు మనం విన్నామా లేదా? 50-50. ఆయన సమాధి మనం చూసామా? ఆయన ప్రసంగించినప్పుడు మనం ఉన్నామా? ప్రసంగంలో ఉన్నామా లేదు చెప్పండి. అదనమాట, మనం లేం. కానీ ఈ రోజున చూచిన వాటిని, వారు కన్న వాటిని, వారు విన్న వాటిని పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథములో తన ప్రవక్తల ద్వారా, తన శిష్యుల ద్వారా 4 సువార్తలలో ఆయన రచించి పెట్టాడు మన నిమిత్తం అన్నమాట. ప్రైజ్ ద లార్డ్. విత్ ప్రూఫ్స్, ప్రాంతాలు, ప్రదేశాలు, వాటి యొక్క నమూనాలు, చిహ్నాలు, సమయాలు, ఇవన్నీ కూడా మనకి ఆన్ రికార్డెడ్గా మనకి చేశాడు. ఇప్పుడు మనం చూడలేదు అంటున్నాము, వినలేదు అంటున్నాము, ఆయనతో సమయం గడపలేదు అంటున్నాం. మరి ఎందుకు నమ్ముతున్నాం? ఎలా నమ్ముతున్నాం? ఆధారాలు బట్టి, ఈ వాక్యము అనే ఆధారమును బట్టి మనం ఏం చేస్తున్నాం? నమ్ముతున్నాం అన్నమాట. అందుకనే నమ్ముట నీ వలనైతే all things are possible in your life. Amen. Hallelujah. Amen. Hallelujah. చూడండి ఒకసారి మనం మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మీకు అర్థమయ్యే విధంగా నేను చదువుతాను. ఒకసారి మీరు గ్రహించండి. అసలు దేవుడు ఎలాగా ఏం చేశాడు అనేది మనం చూద్దాం. ఓకేనా? మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి ఒక్కసారి చూద్దాం. నేను చదువుతాను, ఒకసారి మీరు గ్రహించండి. ఎందుకంటే చాలామంది తెలియక ఉన్నారు కాబట్టి వారి నిమిత్తం అన్నమాట. 1 నుంచి 28. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత, విశ్రాంతి దినం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు వచ్చిందండి? శనివారం కదా. అప్పుడు విశ్రాంతి దినమనే పాటించేవారు. విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఏ సమయానికి గడిచిపోతుంది విశ్రాంతి దినము? చూడండి, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం, అంటే విశ్రాంతి దినము వారికి కాలమాన ప్రకారంగా సాయంకాలము 6 గంటల వరకు అన్నమాట. 6 గంటల వరకు. యేసయ్యను సిలువ ఎప్పుడు వేశారు? బిఫోర్ సన్సెట్. ఎప్పుడు దించారు యేసయ్యని సిలువ మీద నుంచి? బిఫోర్ సన్సెట్ అన్నమాట. ఉంచుకోరు. సాధారణంగా చూడండి, మన సంఘాల్లో సిఎస్ఐలో లోదరంలా చేస్తే 6 తర్వాత చేయరు, మళ్ళీ 1 గంట తర్వాత చేయరు, మళ్ళీ 3 గంటల తర్వాత 3 గంటల నుంచి 6 గంటల వరకు చేస్తారు. అంటే ఆ క్రమం బట్టి అలా చేస్తుంటారు అనమాట. ఓకేనా? ఇది అయితే ఇక్కడ ఏమవుతున్నారంటే, విశ్రాంతి దినము గడిచిన తర్వాత తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. గమనించింది ఇక్కడ, ఈ విశ్రాంతి దినము గడిచిన తర్వాత ఎందుకు ఈ మాట అన్నాడంటే, అక్కడ ఏదో చేయాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ 6 గంటల తర్వాత మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని ఎందుకు సమాధిని చూడరావడానికి వచ్చారు వారు? గమనించండి, మరియయు వేరొక మరియయు అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ? 2 స్త్రీలు, 2 మరియలే. వారు ఎక్కడికి వచ్చారు? సమాధి చూడటానికి వచ్చారు. ఇప్పుడు సమాధి అంటే ఏంటి? శాశ్వతమైనది. నీవు మన్ను నుంచి వచ్చావు కాబట్టి తిరిగి ఎక్కడికి వెళ్తావు? కంప్లీట్. ఇంకా దాంట్లో నుంచి ఇంకేముండదు మనకి, అంతే కదా. మరి చూడటానికి ఎందుకు వెళ్ళారు వీళ్ళిద్దరు? చెప్పాలి మీరే. చూడటానికి ఎందుకు వెళ్ళారు సమాధి? అవసరం ఏంటి అక్కడ? చెప్తాను. ఓకే, వచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండాను.
అప్పుడు మహాభూకంపము కలిగింది. చూడండి, వారు వెళ్ళి చూడగా సమాధిని పరలోకం నుంచి ఒక దూత వచ్చి ఏం చేసింది, రాయిని పొర్లించి రాయి మీద కూర్చుంది. ఎందుకు కూర్చుంది? పొర్లించి వెళ్ళిపోవాలి కదా. ఎందుకు కూర్చుంది అక్కడ? చూడండి, ఏం చేశాడు దేవుడు, నేను మరణించి 3వ దినంన లేచుతానని చెప్పి తన శిష్యులందరికీ అనేక మార్లు బోధించాడు. అవునా కదా? బోధించాడు. కానీ మరి బోధించాడు కదా, మరి రావాలి కదా శిష్యులందరూ కూడా, అక్కడ ఉండాలి కదా. ఉన్నారా మరి? అక్కడ ఉన్నారండి? లేరు. మరి ఎవరు వచ్చారు అక్కడికి? యేసయ్య చనిపోకముందు, తిరిగి లేవకముందు తెలుసు ఇక్కడ ఎంతమంది వస్తారు, ఎవరెవరు వస్తారు అనేది. పరలోకానికి కూడా తెలుసు ఎప్పుడు రాయి పొర్లించాలి అనేది అన్నమాట. అర్థమవుతుందా? ఇంచుమించు తెల్లవారుజామున 3 గంటలకి అది జామ్. ఆ సమయంకి క్రీస్తు లేచాడు అనే ఒక ఇండికేషన్. అందుకే తెల్లవారుజామున 3 గంటల కంటే ప్రశస్తమైంది మనకి, ఒక ఇండికేషన్గా మనం పెట్టుకున్నాం దేవుని కలవటానికి. అర్థమవుతుందా? అనేక మార్లు దేవుడు యేసయ్య తండ్రితో మాట్లాడటానికి, ఇంకా చాలా చీకటి ఉన్నా ఎక్కడికి వెళ్ళాడు? దేవునితో మాట్లాడటానికి వెళ్ళి. ఇంకా చాలా చీకటి ఉన్నప్పటికీ కూడా దేవునితో మాట్లాడటానికి ఇదంతా సమయం అన్నమాట. ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఏమన్నాడు మీకు అర్థం అవ్వగానే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, రాయి పొర్లించి దాని మీద కూర్చుని అప్పుడు మహాభూకంపం కలిగాను. దూత వచ్చి ఏం చేసింది? రాయిని తొలగించింది. ఇప్పుడు చూడండి ఒకసారి, దేవుడు శరీరధారిగా చనిపోయాడు, ఇప్పుడు మహిమ శరీరంగా వచ్చాడు. రాయి పొర్లించే అవసరం లేదు, ఆయన వస్తాడు బయటగా. బట్ ఎందుకు పొర్లించాడు? నన్ను వెతకటానికి వారు వస్తారు కాబట్టి వారు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏం కన్ఫర్మ్ చేసుకోవాలి? సమాధి ఖాళీ అయిందని కన్ఫర్మ్ చేసుకోవాలి. వారు చూడాలి. వారు చూసినప్పుడే ఇక్కడ లిఖించబడుతుంది. మన జనరేషన్కి కావాలి, తర్వాతి తరము వారికి కావాలి. కాబట్టి రుజువు నిమిత్తం ఆయన ఏం చేశాడు? ఆయన తన దూత ద్వారా రప్పించి ఆ యొక్క రాయిని తొలగించి అక్కడే కూర్చున్నాడు. మళ్ళీ వెళ్ళలా. ఎందుకు? సమాధానం చెప్పాలి కాబట్టి. చూడండి తర్వాత ఏమంటున్నాడు, రాయి పొర్లించి దాని మీద కూర్చున్నాను. అప్పుడు మహాభూకంపం కలిగాను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండును. అతని వస్త్రము మహిమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకూడి అని అన్నారు. చూడండి, ఇక్కడ గమనించండి, ఆయన వస్త్రములు తెల్లని మహిమ వస్త్రం వలె ఉన్నాయి. అక్కడ కావలి వారు చచ్చిన వారి వల్ల వణుకుచున్నారు. కానీ వారికి ఏమీ చెప్పలేదు ఈ దూత. మరి ఎవరికి చెప్పింది? ఆ స్త్రీకి చెప్తుంది. ఏమని? మీరు భయపడకండి అని చెప్తుంది. అంటే ఎవరికి రిప్రజెంట్ చేయటకు వచ్చిందా దూత? అది ఎందుకు వచ్చాడో దూత? ఎవరికి రిప్రజెంట్ చేయటకు వచ్చాడో దూత? మీరు ఏమన్నాడు? ఆ స్త్రీలను, దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకూడదు, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే వచ్చింది. అవునా కదా? ఎవరిని వెతకటానికి వస్తానని చెప్తున్నాడు? సిలువ వేయబడిన యేసుని మీరు వెతకటానికి వస్తారనే నాకు తెలుసు, అందుకనే నేను ఎక్కడ ఉన్నానని అంటుంది. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? ఇది రుజువులు అన్నమాట. ఓకే, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ లేడు? దూత ఏం చెప్తున్నాడు? ఆయన అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ లేడు. అంటే ఎక్కడ లేడు? మీరు పెట్టారు కదా చక్కటి వస్త్రమును చుట్టి సమాధి చేశారు కదా, అక్కడ లేడు. చూడండి ఒకసారి, వారికి ఇండికేట్ చేస్తున్నాడు, వాళ్ళని నడిపిస్తున్నాడు దూత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు విషయం తెలుసా? దేవుడు మనకి కూడా ఒక దూతను ఇచ్చాడు, మనం వాడుకోం దాన్ని అంతే. ఎందుకంటే మనం అవసరం లేదు, తెలీదు. అర్థమవుతుందా? నీ దూతల కాపుదలు నాకు దయచేసి. ఎప్పుడు వాడతాం దూతల్ని? ఫర్ ప్రొటెక్షన్. అప్పుడే వాడతాం దూతలు. దూతలు కూడా చాలా చేస్తారు.
అర్థమవుతుందా? అది దూతలు కూడా వాడుకోండి. ఆమేన్, హల్లెలూయా. ఈ దూత వచ్చి ఏం చెప్తుంది వారికి, మీరు ఎవరిని వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు. ఇప్పుడు ఏమన్నా చూడండి, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఎలాగైతే మీకు చెప్పాడో యేసయ్య, నేను మరణించి తిరిగి 3వ దినాన తిరిగి లేస్తాను అని ఎలాగైతే చెప్పాడో ఆ చెప్పిన ప్రకారమే ఆయన ఇక్కడ లేడు, తిరిగి ఆయన లేచాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసం ఎవరికి ఎక్కువ ఉంటుందో ఎవరికి తక్కువ ఉంటుందో చెప్పండి. దీన్ని బట్టి చెప్పాలి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. తెల్లవారుచుండగా ఎవరు వచ్చారు? 2 వ్యక్తులు వచ్చారు. మరియాయో ఇంకొక మరియా ఎక్కడికి వచ్చారు? సమాధిని చూడటానికి వచ్చారు వాళ్ళు. మరి మిగతా బ్రదర్స్ అది అంటే ఎవరికి ఎక్కువ విశ్వాసం ఉంది చెప్పండి? శిష్యులు యేసే చుట్టూ తిరిగారు, 3.5 సంవత్సరాలు తిరిగారు. ఆయన బాగా బలంగా తిరిగారు, అవునా? స్త్రీలు తిరిగారా? లేదు, తిరగలేదు. వారు విన్నారు. అందుకనే స్త్రీ బలహీన ఘటం అంటారు, కానీ చాలా స్ట్రాంగ్. వాళ్ళ వినికిడి కానీ వారి కనుదృష్టి కానీ ఒక్కసారి వారు దృష్టి పెట్టారు అని అంటే ఇట్స్ వెరీ పవర్ఫుల్ అన్నమాట. అర్థమవుతుందా మీకు? అదనమాట. అందుకనే చూడండి, ఇక్కడ ఎవరు వెళ్ళారు? 2 స్త్రీలు వెళ్ళారు అక్కడికి. ఎందుకు? వారు విన్న వాటిని నమ్మరు కాబట్టి, విశ్వసించారు కాబట్టి, నా దేవుడు తిరిగి లేస్తాడు అనే దృఢమైన సంకల్పంతో వెళ్ళారు కాబట్టి లేచారు. మనోళ్ళు ఏం చేశారు? అయిపోయిందిరా మన పని, ఇంకంతే, యాదా ప్రకారంగా. నా వాళ్ళు ఎక్కడ పెట్టానురా, నా ధోని ఎక్కడ పెట్టానురా, నా తెడ్డి ఎక్కడ పెట్టానురా, నా గ్యాలలు ఎక్కడ పెట్టానురా, ఇదే పరిస్థితి ఇంకా. అందుకనే స్త్రీల్ని అప్రిషియేట్ చేయాలి మనం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అక్కడ, నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచినాడు. రండి, ప్రభువు పండుకొన్న స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో అని మీతో చెప్పుచున్నానని చెప్పాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు భయముతో మహా ఆనందంతో సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభము అని చెప్పి వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకి మ్రొక్కగా యేసు, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడి అనేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మీకు అర్థమైందా నేను చదివిందంతా కూడా? ఏం చేశాడు? వారు ఎవరికి కనపడ్డాడు యేసయ్య? స్త్రీలకి కనపడ్డాడు. చెప్పింది నా సహోదరులకి మీరు చెప్పండి. వీళ్ళు ఎవరికి చెప్పారు? వెళ్ళి తక్కిన శిష్యులందరికీ కూడా ఏమని చెప్పారు? అయ్యో, అక్కడ సమాధి ఖాళీ అయిపోయింది అయ్యా, ఖాళీ సమాధి అయిపోయింది, అక్కడ ఇంకేమీ లేదు. అక్కడ యేసయ్య మనకు చెప్పాడు కదా, చెప్పిన ప్రకారంగా ఆయన తిరిగి లేచాడు అని గొప్ప వార్త వారికి తెలియచేయటం మనం ఈ లేఖనముల ద్వారా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది దేవుడు చెప్పినట్టుగా నెరవేర్చి ఈ దినమున మన కన్నులకు మన ఆత్మలకు ఆయన రూఢిపరిచి విశ్వాసము ద్వారా మనం నమ్మడానికి గొప్ప అవకాశం ఇచ్చాడు ఆయన కృప ద్వారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన ఎక్కడ లేడు, ఎక్కడున్నాడు? ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎక్కడ లేడు చెప్పండి? సమాధిని గెలిచాడు ఆయన. సమాధిని ఏం చేసి ఖాళీ చేశాడు ఆయన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇందాకేమనుకున్నాం? మరణం అంటే ఎంతమందికి భయం? అందరికీ భయమే. కదా. ఎంత గొప్పవాడికైనా, బలవంతుడికైనా, ధనవంతుడికైనా,
దరిద్రుడికైనా, దీనుడికైనా, పేదవాడికైనా, ఎవరికైనా సరే భయమే మరణం అంట. ఎందుకు భయము? అమ్మో, చనిపోయిన తర్వాత ఎక్కడో ఉంటాం, చనిపోతే మనం ఎక్కడికో పోతాం అని భయం ఉంటుంది. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ భయాన్ని తీయడానికి ఆయన మరణించి ఈ చావుని ఏమి చేయలేదురా, ఈ చావు నువ్వు భయపడవసరం లేదు అని ఆ చావులోకి వెళ్ళి ఆ చావు అనే ముళ్ళును విరిచి ఆయన తిరిగి పునరుద్ధానుడే తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇక్కడ గమనించండి, ఆయన మరణించి తిరిగి లేచాడు. సరే, తిరిగి లేస్తూ ఏం చేశాడు తెలుసా? మరణపు ముళ్ళును ఏం చేశాడు? ఆయన విరగొట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరణపు ముళ్ళును ఏం చేశాడు? ఆయన విరగొట్టాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన విరవకుండా బయటకు వచ్చాడో ఆ ముళ్ళు మళ్ళీ పనిచేయడానికి ప్రారంభిస్తుంది. అర్థమవుతుందా మీకు? అది మళ్ళీ పని చేయకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? దాన్ని ఫినిష్ చేయాలన్నమాట. హల్లెలూయా. అందుకనే ఇట్ ఈజ్ ఫినిష్ అన్నాడు అప్పుడే, శిలువ మీద ఉన్నప్పుడే. చేశాడా లేదా? హల్లెలూయా. మరణపు ముళ్ళును విరిచాడు. అప్పుడు అన్నాడు, మరణమా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, నీ ముళ్ళు ఎక్కడా? మరణమా నీ ముళ్ళు ఎక్కడా? హల్లెలూయా. దేనికి స్తోత్రం కలుగును గాక. మరణమును విరిచాడు. ఇప్పుడు మనకి మరణము లేదు. గమనించండి, ఇప్పుడు నేను చచ్చిపోతే దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. ఎంతమంది అంటాం ఈ మాట? ఇప్పుడు భయం లేదు మనకి. మరి ఏమంటున్నాం? మనం మరణించామనుకో క్షణంలో దేవుని దగ్గర ఉంటాం. అట్లాంటి విశ్వాసము ఈ మరణమును విడిచి ముళ్ళు విరిచి దేవుడు మనకు అందరికీ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు భయం ఉందా మనకు మరణం అంటే? ఏ విశ్వాసిగానే, ఏ క్రీస్తునందు జీవిస్తున్న ఎవరైనా సరే మరణం అంటే భయం ఉందా? లేదు. ఎందుకంటే వారికి మరణం ఉండదు. ఎందుకు మరణం ఉండదో తెలుసా? వారు ప్రభువునందు నిద్రిస్తారంతే. వారు ప్రభువునందు మృతి పొందుతారంతే. మృతులలో నుంచి లేచిన దేవుడు వారికి కూడా ఏం చేస్తాడు? పునరుద్ధాన శక్తిని ద్వారా ఆయనను కూడా హల్లెలూయా లేపుతాడు. మన సమాధి కూడా ఖాళీ అవుతుంది అనమాట. హల్లెలూయా. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన లేచినప్పుడు చాలామంది సమాధులు తెరవబడ్డారు, తెలుసా మీకు? హల్లెలూయా. విచిత్రం. ఇవన్నీ ప్రియులారా చూడండి, ఇండికేషన్స్. మీకు మరణం అంటే భయం ఉండకూడదనే చేశాడు దేవుడు. హల్లెలూయా. మనకు మరణమును దాని యొక్క అంతము చూపించాడు దేవుడు, జీవాధిపతి. హల్లెలూయా. ఆయన దేనికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు అనేవారు ఉన్నారు, వారి సమాధులు ఇంకా అలాగే ఉన్నాయి. బట్ మన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు మాత్రం సమాధిని గెలిచి లేచాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పునరుద్ధాన శక్తిని లేచి తిరిగి మనందరికీ కూడా ఆ పునరుద్ధాన శక్తిని మనకు అనుగ్రహించాడు. ఈ దినమున ప్రతి వారము, ప్రతి ఆదివారం పునరుద్ధానము తోటి మనం ఏం చేస్తున్నాం కూడా? ఆయన సన్నిధిలో కూడుకొని దేవుని మనం ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నీవు జీవించాలనే దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. ఆమేన్. ఎప్పుడైతే నరుడు పాపం చేశాడో, ఎప్పుడైతే నరుడు ఆ మహిమను పోగొట్టుకున్నాడో, ఎప్పుడైతే నరుని దగ్గర నుంచి ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి మహిమను దొంగిలించాడో, ఆ రోజే మనం ఏం చేసాం? చచ్చిన వారిలాగా మనం ఉన్నాం. ఆ రోజే మనం మరణించాం. మనం తిరిగి జీవించాలి, తిరిగి మనం బ్రతకాలంటే ఏం చేయాలి తెలుసా? దేవుడు ఆయనే తప్ప మరింకెవడో లేడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఎందుకు మరణించాడు దేవుడు? ఎందుకు మరణించాడు దేవుడు? దేనివల్ల మరణించాడు దేవుడు? దేని నిమిత్తం మరణించాడు? మానవుని యొక్క అవిధేయతను అనగా పాపమును బట్టి మరణించి మన నిమిత్తమే ఆయన ఆ యొక్క మరి పర్యవసానం అంతా కూడా అనుభవించి తీర్చి మనకి బదులుగా ఆయన ఆ యొక్క శ్రమ అంతా కూడా తీసుకొని ఏం చేశాడు? మన పాపమును ఎక్కడ చేశాడు? ఆయన సంపూర్ణంగా బంధించి పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ పాపం వలన వచ్చే జీతం ఏంటి మనకి? దానిని ఏం చేశాడు దేవుడు? విరిచిసి మనకేం చేశాడు? పునరుద్ధాన శక్తిని, జీవమును మనకి అనుగ్రహించాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా మీకు? అర్థమైందా? ఇప్పుడు ఎందుకు చనిపోయాడు దేవుడు మన నిమిత్తం? ఎందుకు? తిరిగి మనల్ని బ్రతికించాలని, తిరిగి మనము
మనం ఆయనలో జీవించి ఆయనలో నిద్రించినప్పుడు తిరిగి మనం ఏం చేయాలి? ఈ పునరుద్ధాన శక్తిని బట్టి తిరిగి మనము లేస్తామన్నమాట. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది అయితే నిద్రించి ఉన్నారో ఆయన రాకడలు ఏం చేస్తారంటే సమాధులన్నీ కూడా తెరవబడతాయంట. హల్లెలూయా. దట్స్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన పితరులు నిద్రించారు కదా, మన పితరులు నిద్రించారు, మనం ఇంకా జీవంగానే ఉన్నాం. రేపొద్దున దేవుడు వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? మనతో పాటు వారు కూడా మహిమ వస్త్రం ధరించి వెళ్తారు. దేని మహిమ కలుగును గాక. ఇట్టి భాగ్యాన్ని ఇవ్వటానికి మాత్రమే ఇంత శ్రమపడి, ఇంత కష్టపడి, ఇంత ఆ చేదు అనుభవాన్ని ఆయన అనుభవించి మరణానికి పాత్రుడయ్యాడు. కానీ మరణము ఆయనను హోల్డ్ చేయలేకపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వెరీ సింపుల్. హల్లెలూయా. బలవంతుడు బలహీనుడు ఏమైనా హోల్డ్ చేయగలుగుతాడని చెప్పండి? చిన్న పిల్లడు మీ దగ్గరకు వచ్చి నేను ఏమైనా కొట్టగలుగుతాడు, చేయగలుగుతాడా? ఆడుకున్న స్టామినా ఆడుకుంటుంది. ఆడేం చేస్తాడు? ఏదో చేస్తాడు. చూసి చూసి ఏం చేస్తాడు? కాలులో లేపితే ఆడు ఎక్కడ పడతాడో ఆడికి తెలియదు, ఏమైతే ఆడికి తెలియదు. సేమ్ అదే పాపము లేక అపవాది అనేది ఏం చేస్తుంది తెలుసా? దేవుణ్ణి ఇలా కూడా కదిలించలేదు అనమాట. చూస్తాడు ఒక్కడ కొడతాడు, అంతే, ఫినిష్ అనమాట, అయిపోయింది అంతే. ఇప్పుడు మరణం అంటే మనకు భయం లేదు. ఎంతమందికి ఇప్పుడు మరణం అంటే భయం అని చెప్పండి? నేను మరణించాను అనుకో, ఎక్కడికి వెళ్తాను? హల్లెలూయా. మరణించడానికి నాకు నేను మరణించను. విత్ హిస్ నోటీస్ నేను నిద్రిస్తాను దేవుని సన్నిధిలో. నేను బ్రదర్ రాజు నీ టైం అయిపోయింది వచ్చి నాన్న అన్నాడు, వెళ్ళిపోతాను అంతే. నా పని అయిపోతే ఎందుకు ఇక్కడ? అది మరణం కాదు, ఆయన పిలుపు నేను అందుకుంటాను, వెళ్ళిపోతాను అంతే, నిద్రిస్తాను దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఇక్కడ మరణము అంటే భయము అనేది మన జీవితంలో శాశ్వతంగా తీసివేశాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి యోహాను సువార్తకు ఒకసారి వెళ్దాం రండి. యోహాను సువార్త 11వ అధ్యాయంకి ఒకసారి వెళ్దాం. అర్థమవుతుందా మీకు? 11 25, 26 వచనాలు ఒకసారి చదువుతాను చూడండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వసించువాడు చనిపోయినను ఏం చేస్తాడంట? మళ్ళీ ఏం చేస్తాడంట? ఏమంటున్నాడు దేవుడు? పునరుద్ధానమును జీవమును నేనే, చనిపోయినను తిరిగి లేకపోతే మనకి ఎన్నో ఉదాహరణలు ఇచ్చాడు చూడండి దేవుడు. ఇందాకేమనుకున్నాం? లాజరు గురించి అనుకున్నాం, అవునా? లాజరు చనిపోతాడు అనగా కబురు అందింది యేసయ్యకి, కానీ వెళ్ళలేదు, డిలే చేశాడు. అంటే పనుందా? వాంటెడ్లీ. ఎందుకు తెలుసా? ఆయన అంటే ఎవరు మనకు తెలియాలి. అందుకని మీ జీవితంలో ఆలస్యం అవుతుందా? కంగారు పడకండి ఆలస్యం గురించి. ఆయన ఏంటంటే నీకు తెలియాలి. ఆయన అంటే నీకు తెలియాలి కాబట్టి ఆలస్యం చేస్తున్నాడు. నువ్వంటే ఆయన అంటే తెలిసింది అనుకోండి, నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది ఊహించినంత రెట్టింపు నీకు వస్తుంది అనమాట. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మార్త మరియ ఏమంటున్నారంటే ఒకసారి చూద్దామా? 21 ఒకసారి చదువుతాం చూడండి. 20 నుంచి ఒకసారి చదువుతానే, ఒకసారి చూడండి, అంటే మీకు అర్థం అవడం కోసం చూడండి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళును గాని మరియ ఇంటిలో కూర్చుని ఉండేను. మార్త యేసుతో ఏమన్నది? ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండెను. ఒక స్త్రీ ఏం చేసింది? యేసయ్యకి ఎదురెళ్ళింది. గమనించుకోండి, ఇక్కడ ఒక స్త్రీ ఏమైంది? దేవునికి ఎదురెళ్ళింది, పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఒక స్త్రీ ఏం చేసింది? ఇంట్లోనికి వచ్చింది. ఇక్కడ మీరు గమనించండి, విశ్వాసం యొక్క రేషియో అనేది ఒకసారి గమనించండి, కొలత వేయండి ఒకసారి, విశ్వాసం కొలత వేసుకోండి. ఇక్కడ అర్థమవుతుందా? యేసయ్య వస్తున్నాడని విన్నది, ఒక స్త్రీ ఏం చేసింది? పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఎదురు. ఒక స్త్రీ ఏం చేసింది? అక్కడే కూర్చుని ఉంది. వీళ్ళిద్దరి విశ్వాసం ఒకసారి మెజర్ చేయండి ఎలాగుందో కూడా. ఈమెమంటుంది?
నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అనేసి అని అన్నాడు. ఇందాకేం చెప్పుకున్నాం? యేసయ్య తరచూ ఈ ఇంటిలోనే ఎక్కువ బస చేసేవాడు కుటుంబంతో. లాజరు తనకిద్దరు సహోదరులతో యేసయ్య చేసేవాడు కదా. మంచి వర్తమానం చేశాడు, కానీ ఒకళ్ళు రిసీవ్ చేసుకున్నారు, ఒకళ్ళు మాత్రం రిసీవ్ చేసుకోలేదు. గమనించండి. భార్య భర్తలు ఉన్నారు, ఒకళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు, ఒకళ్ళు రిసీవ్ చేసుకుంటలేదు. అందుకనే మంచు మీద ఎంతమంది ఉంటారు? ఎవరు వారిద్దరు? ఎవరండి? ఎవరు? మంచం మీద ఇద్దరు ఎవరు పడుకుంటారు? సిగ్గుపడుకుని చెప్పండి. భార్య భర్త చెప్పండి. సిగ్గుపడతారా? కొత్తగా పెళ్లి చేసుకున్నారండి మీరు? తెగ సిగ్గుపడిపోతున్నారు. ఓకే. ఎవరు పడుకుంటారు? ఎవరు వెళ్ళిపోతారు? ఒకళ్ళే వెళ్తారు. ఆ భర్త అంటే మరీ అసలు అబ్బా. ఎవరు వెళ్తారు? ఒకళ్ళు వెళ్ళిపోతారు. మీ ఇద్దరు కలిసి సంతకి వెళ్తారు, బజార్కి వెళ్తారు, ట్రావెల్ చేస్తారు. ఎవరు వెళ్ళిపోతారు? ఒకళ్ళు వెళ్ళిపోతారు. గమనించుకోండి. ఎవరు వెళ్ళిపోతారు? అంతే. ఇప్పుడే తీర్చుకోవాలి రివెంజ్. అవకాశం కదా మరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూసారా? ఎదురు పరిగెట్టింది. ఎంతమంది ఉన్నారు దేవునికి ఎదురు పరిగెట్టడం? ఆదివారం మొత్తం వచ్చేసిందా అని మహానుభావులు ఉన్నారు, గొప్ప విశ్వాసులు. ఎంత అంటే 100 కేజీలు నెత్తి మీద పెట్టుకుని ఎలా మోస్తాం అలా వస్తాం సన్నిధికి. అలా చూస్తాం, అలా చూస్తాం, అలా చూస్తాం, అలా చూస్తాం. ఇప్పుడు కూడా అదే చూస్తున్నారు. వీడు ఎప్పుడు వదులుతాడు రా అనేది. అంటే నువ్వు వెళ్తావా ఉండిపోతావు, నువ్వే డిసైడ్ చేయాలి. సింపుల్. నువ్వు అలా చూసేవాడు, ఇలా చూసేవాడు, ఇలా చూసేవాడు, అలా చూసేవాడు, బయట అంత టైం అయిపోతుంది కదా అనుకున్నా. నువ్వు వెళ్తావా ఉంటావా? నువ్వు ఎవరిని అడుగునే వెళ్ళిపోతావు దేవుని దగ్గరికి అంటావు అంతే. హలో, ఏం ఆలోచిస్తున్నారు? దేవుడు చెప్పాడా? ఖచ్చితంగా చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇద్దరు పడుకుంటే మంచం మీద ఒకళ్ళే వెళ్తారా? ఖచ్చితంగా జరుగుతుంది అంతే. దేవుడు చెప్పాడు 3వ దినం లెక్కుతాను, ఎవడో నమ్మలే, కానీ లేచి చూపించాడు. సమాధులన్నీ లేచబడ్డాయి, లేచి వెళ్ళారు చాలామంది. యెరూషలేము పట్టణానికి వెళ్ళారు అందరూ కూడా. అర్థమవుతుందా మీకు? అయితే మీరిద్దరూ డిసైడ్ చేసుకుని ఎవరు వెళ్తారు అనేది. జాగ్రత్త. ఇది దేవుడిచ్చి చిన్న ఇండికేషన్ ఇది. మెయిన్. హల్లెలూయా. చూడండి ఇక్కడ మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళగా మరియా ఇంటిలో కూర్చుని ఉండేను. మార్త యేసుతో, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనాను నీవు దేవుని ఏం అడిగినాను దేవుడు నీకు అంటే ఇప్పుడైనాను. చూడు ఎంత విశ్వాసం. చూడండి, నువ్వు ఇక్కడ ఉంటే చావకుండా ఉందని ప్రభా, కానీ ఇప్పుడైనా సరే నువ్వు అడిగావు అనుకో, ఏదైనా చేస్తాడు దేవుడు. ఎనీ కెన్ డూ ఇన్ యువర్ లైఫ్ అన్నది. అది విశ్వాసం. అని ఉందా మనకు విశ్వాసం? అయ్యా ఉందా లేదా మనకు విశ్వాసం? ఏమంటుంది? అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే చావకుండా ఉండేది, కరెక్టే. అది అయినా సరే నువ్వు తండ్రిని అడిగినావు అనుకో, ఏదైనా సాధ్యం అన్నాడు. అది విశ్వాసం అంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తండ్రి ప్రభు ఏమన్నాడు చూడండి ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏమన్నాడు చూడండి. ఇప్పుడైతే నీవు దేవుని అడిగినను దేవుడు నీకు అనుగ్రహించును. ఏమంటుంది అక్కడ? అనుగ్రహించునని ఏమంటుంది అక్కడ? 21లో చూడండి. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనా నువ్వు దేవుని అడిగిన ఎడల దేవుడు నీకు అనుగ్రహించునని 23లో ఏమంటున్నాడు? గట్టిగా ఎరుగుతును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె విశ్వాసపు లెవెల్స్ చూడండి ఎక్కడ ఉన్నాయో. మనకుందా? ఏమో దేవుడు చేస్తాడేమో, చేయడేమో, ఇంకంతే నా పని నేను చేసుకుని నాది. నేను కొత్తలో
కొత్తలో పరిచర్యకు వచ్చినప్పుడు నేను అలాగనుకున్న ప్రభు అడిగి వదిలేసి ఇంకా నా వల్ల కాదు, నేను నా పని నేను చేసుకుంటాను అనేవాడు. ఏదో పెద్ద ఇదిలాగా ప్రతి ప్రయత్నం సున్నానే, మైనస్ మళ్ళీ సున్నా అయినా పర్లేదు పోని, అలా ఉండేది అన్నమాట. అర్థమవుతుందా? ఈమె ఏమంటుంది తెలుసా, నేను ఎరుగుదును అని అంటుంది. నేను ఎరుగుతును అంట. ఓకేనా? యేసు నీ సహోదరుడు మరలా లేచిన ఆమెతో చెప్పగా, ఇదంతా సంభాషించండి. ఇప్పుడు బ్రదర్స్ అయితే మాట్లాడుకుంటున్నాను అనుకోండి, మీ డాక్టర్లు అదే పేషెంట్, సార్ టైంకి తీసుకొస్తే చక్కగా బతికిపోతుంది కదా సార్ అనేది అనుకో, వీడు ఏం చేస్తారా, ఏం లేదు బతుకుతాడు డోంట్ వరీ అని అన్నాను. కానీ మీ భరోసా అలాంటిది. ఎందుకంటే మీరు లేపగలిగే శక్తి మీకుంది కాబట్టి మీరు చెప్తారు. ఎందుకు భయపడతా? అవునా? యేసు ఏదో చెప్తున్నాడు అక్కడ. అంటే అంత సన్నిహితం ఆ కుటుంబానికి, సహోదరులకి, యేసయ్యకి. అర్థమవుతుందా? ఓకే, చూడండి ఇక్కడ. ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచినని ఎరుగుదునని నువ్వు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈమె ఏమంటుంది? అంత్యకాలము అంటే చూడండి, పునరుద్ధానం. ఇంకా దేవుడు ఇంకా పునరుద్ధానం అవ్వలేదు అక్కడ. గమనించండి, ఇంకా దేవుడు అక్కడ పునరుద్ధానం అవ్వలేదు యేసయ్య. కానీ చెప్పాడు పునరుద్ధానం అనేది ఉందని చెప్పాడు. కానీ ఇంకా జరగలేదు. జరగకుండా ఏమేం చేస్తుంది? నువ్వు వచ్చు దినమున పునరుద్ధానము దినమున లేచినని నమ్ముతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది విశ్వాసం. హల్లెలూయా. అర్థమైందండి మీకు? ఇప్పుడు చూడండి ఏమన్నాడు, లేచినని నేను ఎరుగుదును. అందుకు యేసు ఏమన్నాడు? పునరుద్ధానమును జీవమును నేనే మార్తా. నేనే నువ్వు ఎప్పుడు అంటున్నావు, అప్పుడు కాదు, నేనే. నువ్వు ఎవరైతే వేడుకుంటే చేస్తాడని అంటున్నావో ఆయన నాలో ఉన్నాడు, నాలో ఆయన ఉన్నాడు, నేనే అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్స్ ద పవర్. హల్లెలూయా. చూడండి ఇక్కడ, నేనే విశ్వాసముంచువాడు నా యందు, ఎవరి మీద? నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఈ మాట నమ్ముచున్నావా? నమ్ముచున్నారా లేదా? అదనమాట. అప్పుడు వెళ్ళి, అప్పటికి ఎన్ని రోజులు అయింది? 3 రోజులా? 3 రోజులు ఎందుకు పెట్టలా? 4 రోజులకి. అప్పుడు అంటే ప్రభువా, ఎవరు అంటున్నారు? ఇంకో సహోదరు, ఎందుకులే ప్రభువా. అలాంటి విశ్వాసం ఉంది కాబట్టే ఏదో బతుకులు ఎక్కడ ఎడుతున్నాయి మనకు కదా. ఎందుకులే ప్రభా, ఇంకేం చేస్తాను, నీ వల్ల ఎక్కడ అవుతుంది? మా వల్లే అవ్వలేదు, లాయర్ల వల్లే అవ్వలేదు, జడ్జిల వల్లే అవ్వలేదు, ఇది మినిస్టర్ల వల్లే అవ్వలేదు, నీ వల్ల ఏడవుతుంది ప్రభా, ఇంకెందుకులే ఊరుకో ఇంకంతే. అంటే ఎంత అండర్ ఎస్టిమేట్ చేస్తుంది తెలుసా అన్ఫెయిత్ఫుల్నెస్ అనేది, అవిశ్వాసం అనేది. ఒకసారి చెప్పాను, గుర్తుందా నీకు? నీ అవిశ్వాసం నేను చంపేస్తుంది. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ దట్. మీకు మాట చెప్తాను, గమనించండి. అపవాది మనల్ని నాశనం చేయటానికి వస్తాడు కదా, టైంకి వెళ్ళిపోయాడు. అపవాది మనల్ని నాశనం చేయటానికి వస్తాడు. నాశనం చేయటానికి వస్తున్నప్పుడు అపవాది ఏం చేస్తాడు? వాడు దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయటానికి వస్తాడు కదా. వస్తూ ఏ ఆయుధాలు తీసుకొస్తాడు వాడు? ఏం ఆయుధాలు తీసుకొస్తాడు? ఆడ అబద్ధం తెస్తాడు, ఇంకా అవిశ్వాసం తెస్తాడు, ఇంకా అంతే, ఇంకా గొడవలు తెస్తాడా? గొడవలు. ఓకేనా? అవన్నీ తెస్తాడు కదా. చెప్తానండి, అవి ఏమి చేయడాడు. ఫ్రీ హ్యాండ్స్ ఇలా వస్తాడు అంతే. అది ఎలాగ వస్తాడు? బాగున్నావా? ఎంతవరకు వచ్చింది కోర్టు విషయం? అవునా? బాగున్నావా? ఎంతవరకు వచ్చింది? బంగారం రేట్లు బాగా తగ్గాయంట కదా, బాగా వేసేస్తాం మీ ఆయన. అది కూడా తగ్గినాయి. ఆయన నిద్రపోనవుతుంది ఇంకా అస్సలా. ఆమె నిద్రపోనవుతుంది చూసా. ఏమి తేడాడు? ఫ్రీగా వస్తాడు. ఆడ ఆయుధాలు ఎక్కడ ఉంటాయో తెలుసా?
నీ దగ్గరే ఉంటాయి ఆయుధాలు, నీ దగ్గరే ఉంటుంది ఆయుధాలు. నువ్వు అబద్ధమాడావా, దాన్ని తెస్తాడు బయటికి. నువ్వు మోసం చేసావా, దాన్నే తెస్తాడు బయటికి. నువ్వు ఇంకోటి ఏదైనా చేసావా, దాన్నే తెస్తాడు బయటికి. అవి ఆయుధాలు ఎవరి అయ్యి? ఎవరి? చెప్పాలి, చెప్పాలి, చెప్పండి, సిగ్గుపడదు, చెప్పండి. చర్చికి రాం, విశ్వాసం అనదు, దేవుని ప్రార్థన, ఇవన్నీ ఎవరి? మనయే. ధైర్యంగా చెప్పండి, మనయే అవన్నీ. దాన్ని వాడి మనం చంపేస్తాడు. అవిశ్వాసముతోనే మనం చేస్తాం. పెద్ద మనల్ని చంపడాకాడు గుణపాలు బాణాలు వేసింటే అవ్వక్కర్లేదు మన బతుకులకి. మనల్ని చంపలేడు అనుకో అంటే ఎలా ఉండాలి? వీఆర్ విత్ క్రైస్ట్. హానోక్కువాలి, అర్థమవుతుందా? హానోక్కువాలి. హానోకు ఎవరితో నడిచాడు? ముట్టాడా ఎవడన్నా? ముట్టాడా ఎవడన్నా? సరే, యోబు గారు ఎవరితో నడిచాడు? ముట్టాడా ఎవడన్నా? ముట్టాడా? ముట్టాడు కానీ పోయాడు. అదనమాట. అలాంటి విశ్వాసం ఉండాలి మీ అందరికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపవాది ఎలా చంపుతాడు మనల్ని? ఎలా చంపుతాడు? బాణాలు, యుద్ధాలు, AK-47 బాంబులు, గ్రానైట్లు అని తెస్తాడా? ఏం తెస్తాడు? ఏముంటుంది? ఖాళీగా వస్తాడు, ఎలా వస్తాడు అనమాట. హ్యాపీగా వస్తాడు అనమాట. ఓకేనా? సరదాగా వచ్చి బ్రదర్ హవారీ అంటాడు అనమాట. నీ దగ్గర ఏమన్నా చూస్తాడో ఒక వెపన్ తీసి నీకే అంటించి వెళ్ళిపోతాడు. అంత గ్రహింపు లేనటువంటి విశ్వాసము కాదు, అవిశ్వాసములో మనం జీవిస్తుంటే మరి ఇంక ఏమి జయిస్తావు నువ్వు జీవితంలో? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా మీకు? అర్థమైంది ఎంతవరకు? మీకు చెప్పింది అర్థమైందా? హల్లెలూయా. ఏం కావాలి ఇక్కడ? విశ్వాసం కావాలి. ఎప్పుడైతే నమ్మిందో ఏం చేశాడు దేవుడు? అక్కడ తీయండి ఒకసారి దాన్ని అన్నాడు. ఇంకెందుకయ్యా నువ్వు, ఆయన మూలుక్కున్నారు. సరే, వాళ్ళు ఏంటంటే ఇంకా అలా కట్టేసుకొని ఆయన మాస్క్లాగా పడుకున్నప్పుడు కూడా మాస్క్ ఆయనకి చూసా. మరణ భయం, మరణ భయం. ఇలా కట్టేసుకొని ఇంకా అన్నం తినేటప్పుడు కూడా ఇంకంతే పరిస్థితి. ఇంకా ఆయన మర్చిపోయి ఒకసారి ఇలా అంటాడేమో. ఇక అలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింటుంది వాటర్ తాగినప్పుడు గమ్ముని అలాంటి అది కదా. ఓకేనా? ఓకే, తీయండి అన్నాడు. ఏం చేశాడు? బిగ్గరగా అరిచాడట, బయటకి అని అన్న వచ్చాడు. అంతే సింపుల్గా. ఎందుకు చూపించాడు తెలుసా ఇండికేషను? నేను 3వ దినాన తిరిగి లేస్తాను అనే విషయం చాలామంది నమ్మరు కాబట్టే చాలామంది నమ్మరు కాబట్టే సింబాలిక్ ఇండికేషన్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా నమ్మకపోతే ఇంకేం చేయాలి దేవుడు? చెప్పండి ఒకసారి, మీరే అర్థం చేసుకోండి. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక వెళ్దాం. అర్థమవుతుందా మీకు? మూడో అధ్యాయంకి ఒకసారి వెళ్దాం. ఈ మాట చెప్పి మనం ముగించుకుందాం. 10 వచనం, 3:10 నుంచి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం చెప్పి మనం ముగించుకుందాం. 10. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమానుభావము గలవాడునై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలుబాడునగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకున్న వాటిని నేను ఎలా ఎంచుకున్నాడండి? లేదు. జాయ్ లుకాస్, చందన బ్రదర్స్. పౌలు గారి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ గమనించండి, పునరుద్ధానము జీవమును నేనే అని అన్నాడు కదా. ఈ పునరుద్ధానము యొక్క అనుభవము ఈయన మనకు తెలియచేస్తున్నాడు ఇక్కడ. నేను పునరుద్ధాన శక్తి
శక్తిని నేను ఎలా తెలుసుకున్నానంటే శ్రమ యందు, బాధ యందు, దుఃఖము యందు, కష్టము యందు, పర్సిక్యూషన్ యందు, మరి విపరీతమైనటువంటి శ్రమల గుండా నేను ఏం చూశాను? ఆయనతో సమానుభావము కలిగినటువంటి పునరుద్ధాన శక్తిని ఆయన చూశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట ఎవరు అనలేదు, పౌలు గారు మాత్రమే అన్నాడు. అంటే ఆయన అంత కఠినముగా, అంత ఛాలెంజింగ్గా తీసుకున్నాడు ఆయన. హల్లెలూయా. నీ పునరుద్ధాన శక్తిని పొందాలంటే ఏం చేస్తాం? మనం ఏమనుకుంటాం? చచ్చిపోతాము, మళ్ళీ లెగిసిపోతాము, అయిపోయింది, అదే పునరుద్ధానం అని అనుకుంటాం మనం. కానీ పౌలు గారు ఆయన అనుభవం చెప్తున్నాడు, చూసావా? చదవండి ఒకసారి 3:10. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని. చూసారా? మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలంటే ఏం చేయాలంటున్నాడు? ఏమంటున్నాడు అక్కడ? కలగవలెనని. ఆయన మరణ విషయములో సమానానుభవం గలవాడునై. ఎంత దమ్ముండాల మాటగా, ఎంత దమ్ముండాలి ఒకసారి గ్రహించండి. మీరు వింటూ గ్రహించాలి. అమ్మో, ఏమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? మరణములో ఆయనకు సమానుభావమా? అయ్యి బాబోయ్, ఎన్ని గుండెలు ఉండాలండి ఆ మాట మాట్లాడటానికి. సమానుభావము మనం చెప్పగలమా? అది మరి పునరుద్ధాన శక్తి అంటే అలాగ అనుభవించాలి. నీకోసం నేనే ప్రభువా, నీతో పాలివాడిగా నేను జీవించాలి. ఏమన్నాడు? నా సిలువ ఎత్తుకునేవాడు, నన్ను వెంబడించేవాడు ఏమని చేస్తున్నాడు? నా సిలువను ఎత్తుకోవాలి. నన్ను వెంబడించుకోవాడు నా సిలువను ఎత్తుకుని నడవాలి. సిలువ అంటే ఏంటి? పునరుద్ధానమే. మనకు కంఫర్ట్ కావాలి. ఏం కావాలి? గట్టిగా కంఫర్ట్ కావాలి. పెద్ద ఇల్లు కావాలి, ఇన్ని మొక్కలు కావాలి, అవి కావాలి, ఈ కావాలి, అన్నీ కావాలి, కంఫర్ట్ కావాలి మనకి. పౌలు గారు ఏమంటున్నాడు? అయ్యా గట్టిగా టెంట్తో సమానంగా. ఆయన పేదోడా? రాయల్ ఫ్యామిలీలోంచి వచ్చాడు ఆయన. పౌలు గారు తెలుసా ఏం చేశాడు? డేరాలు కొట్టుకున్నాడు ఆ సమయంలో. పోషణకి డేరాలు కొట్టుకున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ఇందుని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఆయన పునరుద్ధానుడే లేచాడు ఆయన మన నిమిత్తం. కానీ ఆ పునరుద్ధానాన్ని మనం రుచి చూడాలంటే ఏం చేయాలో తెలుసా? ఆయనతో అనుభవం కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించి ఈ లోకానికి మాదిరికరంగా, దేవునికి మహిమకరంగా, మనకు దీవెనకరంగా ఉండాలి. అప్పుడు నా పరుగు తోదముట్టించాను. ఎక్కడి వరకు? చివరి వరకు అని మనము రాయించుకోవాలి. ఎక్కడ? సమాధి మీద. అంతేనా కదా? సమాధిలోకి వెళ్ళి చూడండి ఒకసారి. ఒక్కొక్కడికి అయ్యో బాబోయ్ ఎంతెంత బిరుదులు, ఎంతెంత బిరుదులు. దేశీయ సమాధి మీద రాశారా? సమాధి మీద పేరు రాయించుకున్నాడు ఎవడన్నా ఉన్నాడా? ఎందుకు? ఆ వాక్యం లేకపోతుందని. అదో రకమైన భయము, అదో రకమైన విశ్వాసం, నమ్మకం అన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నేను ముగిస్తాను. అర్థమైందా మీకు? ఎందుకు మరణించాడు దేవుడు? పాపం నిమిత్తమే. పాపం మనకేం తీసుకొస్తుంది? మరణం తీసుకొస్తుంది. మనం మరణించకుండా ఉండాలంటే మనకు బదులుగా ఆయన మరణించి విమోచన అనేది, పాప విమోచన మనకు దయచేసి ఇస్తూ మనకి ఏం చేశారు తెలుసా? మరణపు ముళ్ళును విరిచి
పునరుద్ధాన శక్తిని మనకు ధరించి మరణము అనే భయము లేకుండా జీవించుచున్న ప్రతివాడు క్రీస్తు నామము క్రీస్తుని బట్టి జీవించేవాడు ఎప్పటికీ కూడా వాడు మరణించినప్పుడు తిరిగి నాతో కూడా ఆయన లేచుతాడని భరోసా ఇచ్చి ఆ పునరుద్ధాన శక్తితో ఆయన యొక్క నిబంధన రక్త నిబంధనతో మనకి చివరి కాలం చివరి వరకు కూడా నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే తప్ప మరి ఎవడు కూడా తండ్రి యొద్దకు చేరడు అనే గొప్ప మార్గమును మనకు అనుగ్రహించి ఆ మార్గంలో నడవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన విధానముకే మనమంతా కూడా దేవునికి మహిమకరమైనటువంటి జీవితం మనం జీవించాల్సిన అవసరం ఉంది. చివరిగా ఏమవుతుంది, మనము ఆయన పునరుద్ధాన శక్తిని మనం చేయించాలంటే సాయశక్తులుగా, అంటే ఇక్కడ ఏమన్నాడు, నేను ఆయనతో సమానుభావం అంటున్నాడు. ఇంకో చోట ఏమంటున్నాడు తెలుసా, ఇంకో చోట ఏమంటున్నాడంటే నేను క్రీస్తును మీరు కూడా క్రీస్తుని పోలి అనాలి కదా. ఎందుకనలా, మీకు అంత సీన్ లేదులే అని అంటాడు. మీకు అంత లేదులే, తెలుసు పౌలు గారికి. ఎందుకు తెలుసా, ఆ స్థితిలోకి వెళ్ళాడు కాబట్టే చెప్పాడు. మా అమ్మ ఒకసారి చెప్పింది, మా అమ్మగారు, రే పరిచర్య చాలా కష్టం, చాలా ఖర్చుతో కూడింది, చాలా వ్యవధితో కూడిందిరా, అందుకనే సాధ్యమైతే మీరు ఉద్యోగాలు చేస్తూ పరిచర్య చేయండి అని మాకు బోధించేది మా అమ్మ. కానీ దేవుడు అవకాశం ఇవ్వలేదు, ఉద్యోగం లేదు, గిద్యోగం లేదు, నువ్వు రారా అన్నాడు అంతే. అది మా పరిస్థితి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమైందా మీ అందరికీ? పునరుద్ధానం యొక్క శక్తి ఎందుకు లేచాడు అనేది అర్థమైందా లేదా? ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దయగల మా ప్రభువా, ఇంతవరకు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. తిరిగి లేచి మమ్మల్ని ప్రభా ఈ జీవంలోకి మమ్మల్ని నడిపించి మా జీవితంలో మరణ భయము లేకుండా చేసి మరణపు ముళ్ళను విరిచి మాకు విజయమును దయచేసినందుకు మీకు స్తోత్రాలు. ఒకవేళ మేము శారీరకమైనటువంటి నాయన సమాధుల్లో మేము వెళ్ళినప్పటికీ తిరిగి ప్రభా మహిమ దేహం వల్ల ప్రభ నీ రాకడ మేము ఎత్తబడతాం. అది నీ పునరుద్ధాన శక్తి ద్వారా విశ్వాసమును నేను నిరీక్షణ మాకు ఇచ్చినందుకు వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. వినిచిన ప్రతి బిడ్డలు దీవించి ఆశీర్వదించండి. నీ నామను మహిమపరచుకోమని మీకే మహిమ ఘనత చెల్లిస్తూ యేసే నామములో ప్రార్థన స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించిన ఆశీర్వదించబడ్డారా?